ఈ వీడియో చేయటానికి మేము చాలా కష్టపడుతున్నాం. మాదొక చిన్న మనవి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎవరికి షేర్ చేయాలో అన్నది మీకు తెలుస్తుంది. ఎవరికి చేశారో నాకు కామెంట్ చేయండి. ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే. భర్తకు ప్రేమలేఖ రాయటం కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికైనా రాయొచ్చు అని నా నమ్మకం. అందుకే ఇలా చెప్పడం కంటే రాయటం ఎంతో ఆనందాన్నిస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చిన మాట. మీ ముందు ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలు తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి. నా జీవితంలో మొదటిసారిగా రాస్తున్న ప్రేమలేఖ ఇదే. తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు ప్రేమంటే తెలియదు నాకు. నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు తెలియదు అని చెప్పాలి. కానీ మనం ఈ 5 సంవత్సరాల దాంపత్య జీవితంలో తెలిసిన మరో కొత్త విషయం ఏమిటంటే నిజమైన ప్రేమ అంటే బయటికి కనబడేది కాదు, మనసుతో ముడిపడేది అని తెలుసుకున్నాను. కష్టపడి పని చెయ్యాలనే మీ తత్వం, ఇతరులకు సహాయం చేసే మీ మంచి గుణం, ఒక అర్ధాంగి అంటే బానిసలా కాకుండా ఒక సగటు మనిషిలా భావించి నాకు అన్నింటిలోని స్వేచ్ఛని కల్పించే మీ మంచితనం, ఇవే మొదటగా మీలో నాకు ఎంతగానో ఆకట్టుకున్నవి. మీరు ఒక్కరోజు ఇంట్లో లేకుంటే తెలుస్తుంది మీ మీద నాకున్న ప్రేమ ఎంతో. నా లోకమంతా చీకటిగా అనిపిస్తుంది ఆ రోజంతా. కానీ ఎన్ని రోజులైనా మీ ప్రేమ మాత్రం ఎప్పుడు బయటపడేది. పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్కి వెళ్ళింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వరకు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూసేదాన్ని. కానీ చెయ్యలేదు. దానికి మీ సమాధానం పెళ్ళైన కొత్తలో ఒకలా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరోలా ఉండటం నాకు రాదు. నేను అలా నటించలేను. నేను నాలానే ఉంటా అని నా మాట విన్న మరుక్షణం బాధపడ్డా. కానీ మాట వాస్తవమే అయినా తర్వాత కాలంలో నేను బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే అలా అన్నారని నాకు అర్థమయ్యింది. అది నేను గమనించాను. ఇలా ఒకటి కాదు, చాలా విషయాలలో అలా ఎంతో ముందు చూపుతో ఆలోచించే మీ మనసు నాకు నచ్చింది. మీ ప్రేమ బయటికి కనబడకపోయినా నేను ఇష్టపడింది నాకు దక్కినప్పుడు మీకు కలిగే ఆనందంలో ఆ ప్రేమ నాకు కనబడింది. నేను సరదాగా అడిగినవి కూడా మనసులో పెట్టుకుని ఎప్పటికైనా నాకు అందజేయడానికి మీరు పడే తాపత్రయం నేను గమనించాను. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు మనం తరచూ గొడవ పడుతున్నాము. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూస్తున్నాము. ఇందులో నా తప్పు కూడా ఉంది అని గ్రహించేసరికి మీరు కోప్పడి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నా మీద నాకే ఎంతో కోపం వచ్చేది. ఎవరో ఒకరు సర్దుకుంటే బాగున్ను, అది నేనే అయితే ఏమవుతుంది. పాపం అనవసరంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకున్నాను. అదే ఆలోచిస్తూ బైక్ నడుపుతారేమో, ఎక్కడ మీకు ఏమవుతుందో అని ఆ రోజంతా నా మనసులో ఉండేది కాదు. మరలా సాయంత్రం మీరు ఇంటికి వచ్చే వరకు మీ మీదనే నా ధ్యాసంతా. కానీ ఆ గొడవ తర్వాత మన మధ్య పుట్టే ప్రేమ మధురం. ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను ఇంకెప్పుడు మీ మనసును నొప్పించే విధముగా మాట్లాడకూడదు అని. తర్వాత మన గొడవలు పడ్డ రోజులు గుర్తే లేవు. అంతలా మన ప్రేమ మనల్ని దగ్గర చేసేసింది. కానీ అలకలు ఆడవారికి కవచ కుండలాలు అని అంటారు కదా, అవి ఎక్కడికి పోతాయి? మిమ్మల్ని వదిలి అలా నేను అలకపాన్పు ఎక్కిన ప్రతిసారి మీరు నన్ను బ్రతిమాలే సమయంలో మీ మొహంలో అమాయకత్వం నాకెంతో ఇష్టం. ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ బ్రతిమాలడం మానేస్తారో అని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదని అనుకోండి. లేకుంటే మరలా బ్రతిమాలడం నన్ను మానేస్తారు. మన ప్రేమకి గుర్తుగా పుట్టిన మన బాబు రూపంలో మన బంధం ఇంకాస్త బలపడింది. వాణ్ణి కనే క్రమంలో నేను పడే బాధని చూసి
మీరు రాత్రంతా నిద్రపోకుండా నాకు తోడుగా నా పక్కనే ఉన్నారు. ఆ క్షణంలో మీ ముఖంలో నా పట్ల ఉన్న ప్రేమ, నా కోసం మీరు పడే బాధ నేను గమనించాను. తర్వాత రోజు ఉదయం ఉదయించే సూర్యుడిలా ఎంతో ప్రకాశంతో తేజోవంతంగా వెలిగిపోతున్న మన బాబుని మొదటిసారి మీ చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం, మీ కళ్ళల్లోని ఆనందం నాకింకా కళ్ళ ముందే ఉంది. వాడి రాకతో మన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. మన ఇద్దరి జీవితంలోకి వెలుగు వచ్చి మనకు ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చాడు మన బాబు. వాడి రాక మనకు కొత్త బాధ్యతల్ని తెచ్చింది. భార్య భర్తల నుండి అమ్మా నాన్నలను పదవిని పొందాము. ఆ తర్వాత మన బాబును పెంచే క్రమంలో మీలో మరో మనిషిని చూశాను. కొడుకుని చూసి మురిసిపోయే తండ్రిగా, వాడిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే మీ ఆశయం నాకెంతో నచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా నాకు బయటపడని కనపడిని ప్రేమ అప్పుడు వీడి రాకతో మీలో నేను చూడగలిగాను. అదే క్రమంలో వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే మీ జాగ్రత్త నాకు బాగా నచ్చింది. ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ గురించి. ఇలా తెలుసుకున్న ప్రతిసారి మీ మీద నా ప్రేమ పెరుగుతూనే వచ్చింది. మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ పాదదాసిగా ఇదే నా కోరిక. కాదు, పాదదాసిగా అంటే మీకు నచ్చదు కదా. పాదదాసి అన్న ప్రతిసారి మీరు అనే ఒక్క మాట, పాదదాసి కాదు, నాలో సగం అని. అది విన్నా ప్రతిసారి మీరు భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువ అర్థమయ్యింది. అందుకే మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని, కుదిరితే మళ్ళీ జన్మలో కూడా ఉండాలని మీలో సగమైన నా కోరిక. ఈ ఉత్తరం చదివిన తర్వాత మాత్రం దయచేసి నేను అలిగినప్పుడు నన్ను బ్రతిమాలడం మాత్రం మానొద్దు అని నా మనవి. ఇట్లు నేను నా నువ్వు. మీకు ఇష్టమైన వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మిమ్మల్ని ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే మటుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.